హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి 6 రోజులు అవుతుంది. అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా జయాపజయాలపై ఓట్ల కూడికలు తీసివేతల్లోనే మునిగి తేలుతున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు, శ్రేణులు గెలుపు అంచనాల్లోనే నిమగ్నమయ్యారు. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో విజయ అవకాశాలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంత ధీమా వ్యక్తం చేస్తుండగా, వైసీపీ అభ్యర్థులు, ఆ పార్టీ ముఖ్య నేతలు మాత్రం పూర్తి స్థాయిలో విశ్వాసం కనబరుస్తున్నారు. అయితే టీడీపీ గెలుపు ఓటములను పీకే నిర్ణయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ పీకే అంటే పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ కాదు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకువచ్చిన పసుపు కుంకుమ. పోలింగ్కు ముందే మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 దఫాలుగా 10,000 అందజేసి మహిళా ఓటర్లలో కృతజ్ఞతాభావం పెంచారని టీడీపీ భావిస్తుంది. దీనికి తోడు పోలింగ్కు ముందు రోజు ఒక్కో మహిళ పసుపు కుంకుమ పథకం కింద ఆఖరి చెక్కు 4,000 బ్యాంకుల ద్వారా డ్రా చేసుకున్నారు. ఆ మరుసటి రోజే పోలింగ్ జరగడం, చంద్రబాబు పిలుపుతో ఈవీఎంలు పనిచేయకపోయినా ఇంటికి వెళ్లిన వారు తిరిగి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. అయితే 5 ఏళ్లు మహిళల కోసం ఏమీ చేయకుండా ఎన్నికల ముందు 10,000 అంటూ జిమ్మిక్కులు చేసిన బాబుకి బుద్ధి చెప్పడానికే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్కి తరలి వచ్చారని వైసీపీ అంటుంది. మహిళా ఓట్లు అత్యధికంగా తమ పార్టీకే పడ్డాయని వైసీపీ ధీమాగా ఉంది. ఇదిలా ఉండగా పీకే వలన టీడీపీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని సీనియర్ నేతలు అంటున్నారు. ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తీసుకువచ్చిన పసుపు కుంకుమ పథకం ఓట్లు రాలుస్తుందని భావించడం అత్యాశ అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ అనే పీకేతో వస్తాయని భావించే ఓట్లతో పోలిస్తే పవన్ కళ్యాణ్ అనే పీకే స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే టీడీపీకి అధికమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని, అధికార విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య వ్యాఖ్యానించడం విశేషం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.